ఆ అంశానికి ఇక మనం సూపర్ 6 చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ సూపర్ 6. ఆ సూపర్ 6లో భాగంగా కీలకమైన మేనిఫెస్టోలో హామీల్ని నెరవేర్చాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి పైన, కూటమి ప్రభుత్వం పైన, అందరి మీద ఉంది. అయితే ఇప్పటి వరకు గ్యాస్ సిలిండర్లు, ఉచిత గ్యాస్ సిలిండర్లు 3 సిలిండర్లు అనేదాన్ని అమలు చేశారు. అది వస్తోంది. సూపర్ 6లో భాగం కాకపోయినా 4,000 రూపాయల పెన్షన్ని ప్రతి నెల 1వ తేదీన బ్రహ్మాండంగా, విజయవంతంగా, ఒకవేళ 1వ తేదీ సెలవు దినం అయితే ఒకరోజు ముందే 31వ తేదీనో 30వ తేదీనో ఇచ్చేస్తున్నారు. ఆ రోజున ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఆ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు అయితే ముఖ్యమంత్రి హోదాలో ఏదో ఒక విలేజ్ ఎంచుకుని ఆ విలేజ్కి వెళ్ళి పెన్షన్ ఇచ్చి అక్కడ వాళ్ళ ఇంట్లో టీ పెట్టో కాఫీ పెట్టో వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో పాటు ఏదో తాగి అక్కడ ఊరు సమస్యలు మాట్లాడి ఒక అద్భుతమైన కార్యక్రమం మనం చూస్తున్నాం. 4,000 పెన్షన్ అంటే చిన్న విషయం కాదు. ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకి 1వ తేదీనే జీతాలు వస్తున్నాయి. ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి, చెప్పాలంటే చాలా ఉన్నాయి. సో గడిచిన ఏడాది కాలంలో వైసీపీ గగ్గోలు పెడుతోంది. సూపర్ 6 ఏమైంది, సూపర్ 6 ఏమైంది, బటన్ నొక్కట్లేదేంటి. నొక్కుతారు, ఎందుకంటే మీరు నొక్కడానికి బటన్లే లేకుండా చేసేయలేరు కదా. ఖజానాకి నొక్కడానికి బటన్లే లేకుండా చేసేయలేరు కాబట్టి కాలు చేయి కూడా తీసుకుని నొక్కడం స్టార్ట్ అయింది. ఇక నిన్న ఒక్క నొక్కుడు నొక్కితే గోబ గుయ్యమంది. ఒకే రోజు ఒకే పథకానికి 10,000 కోట్లు విడుదలైనాయి. అందులో 8,780 కోట్ల రూపాయలు నేరుగా తల్లుల ఖాతాల్లోకి వెళ్ళిపోయాయి. 1,300 కోట్ల రూపాయలు అంటే ప్రతి బిడ్డకి 1,300 కోట్లు అంటే ప్రతి బిడ్డకి 15,000 రూపాయల చొప్పున 13,000 రూపాయలు వాళ్ళకి ఇస్తూ 2,000 రూపాయలు ప్రభుత్వం స్కూళ్ళ కోసం, స్కూళ్ళల్లో మెయింటెనెన్స్, టాయిలెట్ల కోసం ఉపయోగించాలని 2,000 రూపాయలు మినహాయిస్తోంది. సో అవి 1,300 కోట్ల రూపాయలు సుమారుగా. అవి జిల్లాల వారీగా కలెక్టర్కి వెళ్ళిపోయాయి. కలెక్టర్లు వాటిని, ఇక్కడ ఒక సీక్వెన్స్ ఉంది గమనించాల్సింది. తల్లికి వందనం అనే కార్యక్రమం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయల చొప్పున ప్రభుత్వం విడుదల చేస్తుంది. అందులో 13,000 రూపాయలు తల్లుల అకౌంట్లకు వెళ్తాయి, 2,000 రూపాయలు కలెక్టర్ల అకౌంట్లకు వెళ్తాయి. పిల్లలకి ఎంతమంది పిల్లలు వాళ్ళకి తల్లికి వందనం కింద ఆర్థిక సాయం చేసే విషయంలో ప్రభుత్వ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ అనేవి భేదం లేదు. ఏ స్కూల్స్లో చదివిన వాళ్ళకైనా ఇస్తారు. కానీ ఈ 1,300 కోట్ల రూపాయలు తలకి 2,000 మినహాయించారు కదా. ఈ 1,300 కోట్ల రూపాయలు కలెక్టర్లకు ఎందుకు ఇస్తున్నారంటే అవి ఓన్లీ ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల కోసము, ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్ల మెయింటెనెన్స్ కోసం, ఇంకా అభివృద్ధి చేయడం కోసం, వీటి కోసం మాత్రమే. అంటే ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలను మెరుగుపరచడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం, ఈ 1,300 కోట్ల రూపాయలు. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు చించుకుంటున్నారంటే 15,000 కోట్లు ఇస్తామన్నారు కదా, మరి ఎందుకు 2,000 తగ్గించి 13,000 ఇస్తున్నారు, 15,000 ఇస్తామని చించుకుంటున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి అది నడుస్తున్నది. ఆయన ఒక స్కీమ్ పెట్టాడు కదా, అమ్మఒడి అని. అమ్మఒడిలో ఆయన కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అన్నాడు. కానీ వచ్చినాక ఒక్కడికే ఇచ్చాడు. తల్లికి 3 పిల్లలున్నా 4 పిల్లలున్నా ఒక్కడికే అమలు చేశాడు. అందులో 2,000 మినహాయించి స్కూల్స్కి ఇవ్వడం స్టార్ట్ చేశాడు ఆయన ఉన్నప్పటి నుంచి. దాన్ని ఆ 2,000 ఇవ్వడాన్ని ఈ ప్రభుత్వం కంటిన్యూ చేస్తోంది. మరి దాన్ని ఎందుకు గొంతు చించుకుంటున్నారు అనేది అర్థం కావట్లా. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఏమన్నారో అది కూడా ఒకసారి చూద్దాం. ఒకసారి బయట వేయండి.
ఈరోజు అమ్మ ఒడి కింద డబ్బు కింద మీకు 15,000 రూపాయలు డబ్బులు ఇస్తా ఉన్నాం. ఈ 15,000 రూపాయల్లో 1,000 రూపాయలు మీ పిల్లలు వెళ్లే స్కూల్స్ మెయింటెనెన్స్ కోసం, మరో 1,000 రూపాయలు ఆ టాయిలెట్స్ మెయింటెనెన్స్ కోసం, మరో 1,000 రూపాయలు, ఆ 2,000 రూపాయలు కాంట్రిబ్యూట్ చేయమని చెప్పి మీ అందరితో కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఈరోజు అమ్మ ఒడి కింద డబ్బు కింద మీకు 15,000 రూపాయలు డబ్బులు ఇస్తా ఉన్నాం. ఈ 15,000 రూపాయల్లో 1,000 రూపాయలు మీ పిల్లలు వెళ్లే స్కూల్స్ మెయింటెనెన్స్ కోసం, మరో 1,000 రూపాయలు ఆ టాయిలెట్స్ మెయింటెనెన్స్ కోసం, మరో 1,000 రూపాయలు, ఆ 2,000 రూపాయలు కాంట్రిబ్యూట్ చేయమని చెప్పి మీ అందరితో కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అది ఆయన మాటల్లోనే అది కూడా ఆ 13,000 కూడా ఒకసారిగా ఇవ్వాల, విడతలుగా ఇచ్చారు. ఒక సంవత్సరం 2 విడతలుగా ఇచ్చాడు, ఒకసారి 3 విడతలుగా ఇచ్చాడు. ఓకే, ఇచ్చారు. ఒక పిల్లోడికే ఇచ్చాడు, ఒక బిడ్డ, ఆ అమ్మాయో అబ్బాయి ఎవరైనా ఒకరికే ఇచ్చాడు. మరి ఇప్పుడు ఎందుకు దానికి అంత ఇది? మీరు 4 పిల్లలుంటే ఒక తల్లికి, ఒకవేళ 4 పిల్లలుంటే ఒకేసారి 60,000 రూపాయలు ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది ఒకే సంవత్సరం. అది గమనించకుండా ఏదో ఏకలు బేకుతారు అంటారే, అట్లా మెచ్చుకునే హృదయం లేకపోవడం, అది ఒక కార్యక్రమం. తర్వాత అర్హుల్ని కోసేశారు, 13 లక్షల మందిని తీసేశారు. ఇందాకే లోకేష్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 57 లక్షల మంది తల్లులకు మాత్రమే ఈ బెనిఫిట్ జరిగింది. ఇప్పుడు 67 లక్షల మందికి ఈ ప్రభుత్వం ఇస్తోంది. 67,23,000 మంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది సంవత్సరానికి ఈ స్కీమ్ కింద 5,540 కోట్లు. ఇప్పుడు 8,745 కోట్లు ప్లస్ ఇందాక నేను చెప్పిన 1,300 కోట్లు, అంటే 10,000 కోట్లు సుమారుగా. తేడా ఎంత అంటే 3,200 కోట్లు. ఆ 1,300 కోట్లు తీసేసినా కూడా 3,200 కోట్లు సంవత్సరానికి తేడా. 5 సంవత్సరాలకి 16,000 కోట్ల రూపాయల తేడా చూపిస్తూ ఈ స్కీమ్ తల్లికి వందనం అనేది స్టార్ట్ అయింది. కనీసం మెచ్చుకోపోయినా సైలెంట్గా ఉంటే జనం హర్షిస్తారేమో. ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు అఫీషియల్ పార్టీ అకౌంట్లో ఒక పాయింట్ పెట్టారు. 15,000 ఇస్తా అన్నావు కదా, 13,000 ఇస్తున్నావు, 2,000 లోకేష్ జేబులో వేసుకుంటున్నాడా అని. ఒకటి జగన్మోహన్ రెడ్డి వేసుకుని ఉండొచ్చు జేబులో. ఆయన అయితే స్కూల్స్కి టాయిలెట్స్కి ఇచ్చారని చెప్పాడు, ఇప్పుడే వినిపించాను నేను. మరి ఆ అఫీషియల్ పార్టీ అఫీషియల్ ఎక్స్ అకౌంట్లో పెట్టిన పోస్ట్ చదివితే మరి అది జేబుల్లోకి వెళ్తాయా? ఒకటి. దాని మీద లోకేష్ ఒక సవాల్ విసిరారు. ఈ పోస్ట్ నేను కూడా చదివాను. 24 గంటల్లోగా ఈ 2,000 రూపాయల చొప్పున ఏవైతే 1,300 కోట్ల రూపాయలు ప్రభుత్వం మినహాయించిందో అవి నా జేబుల్లోకి వెళ్ళాయి అని నిరూపించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 24 గంటలలోగా నిరూపించకపోతే సివియర్ యాక్షన్ ఉంటుంది, ఐ విల్ ప్రొసీడ్ లీగల్లీ అని ఆయన న్యాయపరమైన చర్యలు తీసుకుంటా అని కూడా చాలా గట్టిగా చెప్పాడు. సో ఈ లైన్స్లో ఇంకా చాలా ఉన్నాయి. స్కూల్స్కి సంబంధించి తీసుకున్న చర్యలు కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి. తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పిల్లలకి ఇవ్వడం అనేది ఒకవైపు కుటుంబాల ఆర్థిక స్తోమతను పెంచడం, చదివించడానికి, అక్కడ చదువుల కోసం ఎక్కువ మందిని అట్రాక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ లైన్స్లో సూపర్ 6 అమలవుతున్న తీరు, ఈ అంశాన్ని మనం కొంచెం లోతుగా చర్చిద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.